ఎగ్ పఫ్ తినే వాళ్ళు సాస్ కావాలి అంటారు. ఎగ్ పఫ్ ఒకటే ఏంది, కర్రీ పఫ్, చికెన్ పఫ్ తినేటోళ్ళు కూడా సాస్ తింటారు. కొందరైతే బ్రెడ్ తిన్నా సాస్ ఉండాల్సిందే, సాస్ లేకపోతే మేము ఏం తినవు అన్నట్టే చేస్తారు కొందరైతే. అయితే అట్లా ఎంతో మంది ఇష్టపడే సాస్ను గిడో కాడ ఎందుకో పారవోస్తున్నారులా. కమ్మగుండే సాసును క్యాన్లు తెచ్చి ఇట్లా నాలిలా వారబోస్తున్నారేంది? జరంతా నాలుక మీద వేసుకొని సప్పరిస్తే టేస్ట్ కూడా మంచిగా ఉంటది కదా. లేకపోతే బ్రెడ్కు రుద్దుకొని తింటే కమ్మగా ఉంటది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ దీని అసలు కథ ఏందో మీకు తెలిస్తే కళ్ళు కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఎందుకనంటే ఇదంతా ఎక్స్పైర్ అయిపోయిన సాసు, అంటే మొత్తం నకిలీ అన్నట్టు. ఇక కొందరు హోటలోళ్ళు, సీట్ హౌస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొనేటోళ్ళకి ఏమైతే మనకేంది, మనమేదో ఇచ్చేది ఇస్తే సరిపోతుంది కదా, మనకు కావాల్సినవి పైసలేనే అవి వస్తే అయిపోయి అనుకుంటా ఇంకో ఇట్లా కాలం చెల్లిన సాసులను, మయనీస్లను ఇంకో ఇట్లా అమ్ముతున్నారని తెలిసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఆ దుకాణాల మీద దాడులు చేసి ఇట్లా 300 లీటర్ల సాసు మయనీస్ను పట్టుకున్నారు. ఇక అవన్నిటిని తెచ్చి ఇట్లా రోడ్డు పక్కన ఉండే నాలిలా పోసిర్రు అన్నట్టు. ఇది మన కాడేం కాదు కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. కానీ మన కాడ కూడా ఎవరు అమ్ముతున్నారో ఏమో, బయటకు వచ్చిన రోజు తెలుస్తుంది అసలు ముచ్చట. కానీ కొందరు సాస్ లేకపోతే ఎగ్ పఫ్లు, కర్రీ పఫ్లు, బ్రెడ్లు అసలే తినరు కదా. ఈ అసవంటోళ్ళు దీన్ని చూసి మరి సాస్ వాడేటప్పుడు జరంతా చూసుకోర్రి, ఇది కాలం చెల్లిందా, కాలం ఉన్నదేనా, క్వాలిటీ మంచిగా ఉన్నదా, క్వాలిటీ మంచిగా లేనిదా అనేది. అంతేగాని అబ్బా ఇక సాస్ దొరికింది కదా అని ఇట్లా మొత్తం మీద పోసుకొని మస్తు తినకోరి ఏం చూసుకోకుండా. సరేనా పబ్లిక్ అట్లా గిట్లా తిన్నారా అని అంటే ఆ టెంక వాంతులు విరేచనాలు అయితే అవకర్లా పడతారు. సాస్ కథ గిట్టుంటది.